ప్రభుత్వ యాజమాన్య ఉపాధ్యాయులు అందరూ సమిష్టిగా ఉంటేనే తమ హక్కులను సాధించుకోగలరని ప్రభుత్వ యాజమాన్య సంఘం రాష్ట్ర అధ్యక్షులు కిషోర్ కుమార్ పేర్కొన్నారు. సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న స్పెషల్ లీవ్ పిటిషన్ను ప్రభుత్వం త్వరితగతిన క్లియర్ చేయాలన్నారు. ఆదివారం నల్గొండ పట్టణంలోని బోయవాడ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో ఉమ్మడి నల్గొండ జిల్లా జీటీఏ కార్యశాల ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ యాజమాన్య సంఘం రాష్ట్ర అధ్యక్షులు కిషోర్ కుమార్, జీటీఏ రాష్ట్ర ఉపాధ్యక్షులు దూదికామస్వామి, ఉమ్మడి నల్గొండ పరిధిలోని 3 జిల్లాలు నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి, భువనగిరి నుండి 100 మందికి పైగా ఉపాధ్యాయులు ఈ కార్యశాలలో పాల్గొనడం సంఘం యొక్క పునర్వైభవానికి స్పష్టమైన సంకేతం. ఈ సందర్భంగా స్వామి మాట్లాడుతూ సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న స్పెషల్ లీవ్ పిటిషన్ను ప్రభుత్వం త్వరితగతిన క్లియర్ చేయాలని, రాజ్యాంగ నిబంధనల ప్రకారం ప్రభుత్వ యాజమాన్య ఉపాధ్యాయులకు తక్షణమే ప్రమోషన్లు కల్పించాలన్నారు. తద్వారా ఖాళీగా ఉన్న పర్యవేక్షక పోస్టులను భర్తీ చేసి ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలన్నారు. గౌరవ అధ్యక్షుడు కాసం ప్రభాకర్ మాట్లాడుతూ ఈ వర్క్ షాప్ సంఘం నిర్మాణం, ఉపాధ్యాయులకు దాని ఆవశ్యకత, ఉపాధ్యాయ సేవల నిబంధనలకు సంబంధించిన వివిధ జీవోల గురించి కూలంకషంగా వివరించారు. ఈ వర్క్షాప్లో నల్గొండ జిల్లా అధ్యక్షులు సంపత్ కుమార్, జాయింట్ సెక్రటరీ హరిశంకర్, జీజీహెచ్ఎంఏ ఉపాధ్యక్షులు ధర్మానాయక్, నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శి సైదయ్య, అసోసియేట్ అధ్యక్షులు బద్రీనాథ్, జాయింట్ సెక్రటరీ సైదిరెడ్డితో పాటు యాదాద్రి జిల్లా ప్రధాన కార్యదర్శి లింగయ్య, సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, కోశాధికారి మురళి, నల్గొండ పట్టణ కమిటీ అధ్యక్షులు ముని, జనరల్ సెక్రటరీ శివప్రసాద్, మహిళా కార్యదర్శి నీరజ, జీటీఏ నల్గొండ గౌరవ అధ్యక్షులు బుచ్చి రాములు, సంఘం నాయకులు ప్రవీణ్, జంగయ్య, లింగయ్య, బొజ్జ లాజర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడ నల్లగొండ పట్టణం మా బోయవాడ స్కూల్లో జరుగుతున్నటువంటి జీటీఏ కార్యశాల, ప్రభుత్వ ఉపాధ్యాయుల కార్యశాలలో ముఖ్యంగా ఏంటంటే ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఉండేటటువంటి ప్రమోషన్స్ కావచ్చు, వాటికి సంబంధించినటువంటి కోర్టు కేసులకు సంబంధించినటువంటి వివాదాలు, తర్వాత అసలు సర్వీస్ రూల్స్కి సంబంధించినటువంటి విషయాలన్నింటి పట్ల కూడా ఇక్కడ నూతనంగా ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా అవగాహన కల్పించేటటువంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది. మొట్టమొదటి నల్గొండ జిల్లా శాఖ వారికి ఈ పక్షాన అభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా గవర్నమెంట్ మేనేజ్మెంట్లో ఉండేటటువంటి ఉపాధ్యాయులకి గత 30 సంవత్సరాల నుంచి మొత్తం పూర్తి విద్యా వ్యవస్థ అంటే 40 జీవో దగ్గర నుంచి మొదలు పెట్టుకున్న తర్వాత 505, 538 జీవోస్ కావచ్చు, తర్వాత తీసుకొచ్చినటువంటి ఒక్కొక్క జీవో లెవెల్లో కూడా కంబైన్డ్ సర్వీస్ అనేటటువంటి ఒక పదాన్ని తీసుకొని వచ్చి మొత్తం విద్యా వ్యవస్థని పూర్తిగా భ్రష్టు పట్టించేటటువంటి పరిస్థితికి తీసుకొచ్చారు. గత ప్రభుత్వాలలో జరిగినటువంటి ఏదైతే ఏ రకమైనటువంటి జీవోలు తీసుకొచ్చారో వాటన్నింటినీ కూడా ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘం కోర్టులలో ఛాలెంజ్ చేయడం జరిగింది. అవన్నీ కూడా రాజ్యాంగ విరుద్ధమైనటువంటి, చట్టవిరుద్ధమైనవి అని చెప్పేసి తీర్పులు రావడం జరిగింది. ఈ వచ్చినటువంటి తీర్పులను అమలు చేయకుండా కేవలం ప్రభుత్వంలో ఉండేటటువంటి కొంతమంది పెద్దలు, ప్రభుత్వంలో వచ్చేటటువంటి ఎవరైతే ముఖ్యమంత్రులు ఉన్నారో లేదా విద్యాశాఖ మంత్రులు ఉన్నారో వాళ్ళని తప్పుదోవ పట్టిస్తూ ప్రతిసారి కొత్త రకమైనటువంటి జీవోలు తీసుకొని రావడం, అవన్నీ కోర్టులలో నిలబడకపోవడం, మళ్ళీ వాటిని సాకుగా చూపించేసేసి ప్రమోషన్లు కల్పించకుండా పూర్తిగా ప్రభుత్వ విద్యా వ్యవస్థని నిర్వీర్యం చేస్తూ ఈరోజు పరిస్థితి ఏంటంటే సాక్షాత్ ముఖ్యమంత్రి గారు కూడా మొత్తం పాఠశాలలని 25,000 పాఠశాలలని సుమారుగా తీసుకుని వచ్చి 4,000 పాఠశాలలుగా కుదించడం జరుగుతుంది అని చెప్పేసి ఓపెన్గా చెప్తా ఉన్నారు. ఈ దుస్థితికి, దుర్మార్గానికి కారణం ఎవరు అని అంటే పూర్తిగా అసలు రాజ్యాంగంలో లేనటువంటి, రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులకు వ్యతిరేకంగా వెళ్తూ అనవసరమైనటువంటి జీవోలు తెప్పించినటువంటి ప్రతి పంచాయతీరాజ్ సంఘాల బాధ్యులందరూ కూడా, ఎమ్మెల్సీలందరూ కూడా దీనికి బాధ్యులు అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాము. ఎందుకనంటే ఈ రోజు వరకు 30 సంవత్సరాల నుంచి సాధ్యం కానటువంటి ఏకీకృత సర్వీస్ అనేటటువంటిది ఏ రాష్ట్రంలో లేదు, భారతదేశం మొత్తంలో కూడా ఏ రాష్ట్రంలో కూడా లేదు, ఇక్కడ కూడా ఎట్టి పరిస్థితుల్లో జరగదు అనేటటువంటి విషయాన్ని వాళ్ళు అనేక ప్రయత్నాలు చేశారు. చివరాఖరికి ఏమనంటే రాష్ట్రపతి ఉత్తర్వులలో కూడా అమెండ్మెంట్ చేసి తీసుకొచ్చి రావడం జరిగింది. దాన్ని కూడా గౌరవ హైకోర్టు, తర్వాత సుప్రీంకోర్టు కూడా కొట్టేయడం జరిగింది. అయినప్పటికీ కూడా మళ్ళీ కొత్త రకమైనటువంటి జీవోలు తీసుకొస్తాము, మేము ఏకీకృతం చేస్తాము, ప్రభుత్వంతో ఈ పాఠశాలలన్నింటినీ కూడా టేక్ ఓవర్ చేపిస్తాము అని చెప్పేసి తప్పుడు ప్రచారాలు చేసేసుకుంటూ పంచాయతీరాజ్ ఉపాధ్యాయులను కూడా మభ్యపెడతా ఉన్నారు. మేము చెప్పేటటువంటిది ఇప్పటికైనా సరే ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకుని ఉన్నటువంటి చట్ట ప్రకారం, రాజ్యాంగ ప్రకారం ఉన్నటువంటి పోస్టులన్నింటినీ కూడా భర్తీ చేస్తూ ఆ సర్వీస్ రూల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ప్రమోషన్ ఛానల్ కల్పించాలి. ఎక్కడైనా పంచాయతీరాజ్ ఉపాధ్యాయులకు కూడా మేము చెప్పేటటువంటి విన్నపం ఏంటంటే మా ప్రమోషన్ల కోసం కొట్లాడుతూ మాకు అన్యాయం చేస్తున్నామని చెప్పి సంతోషపడుతున్నారు, కానీ మీరు కొత్తగా ప్రమోషన్లు సృష్టించుకునే ప్రయత్నం చేయాలి. కొత్తగా జిల్లాలు జరిగినాయి, అన్ని పోస్టులు కొత్తగా క్రియేట్ చేయబడ్డాయి. ఎంఈఓ పోస్టు, డిఈఓ పోస్టు, డిప్యూటీఓ పోస్టు కూడా కొత్తగా క్రియేట్ చేసుకుంటూ వచ్చే నష్టం ఏంటి? ఆ రకంగా ఆలోచన చేయాలి తప్ప మేము నాశనం అయిపోతున్నాం కాబట్టి పక్క వాడిని కూడా నాశనం చేస్తామనేటటువంటి గుణాన్ని పంచాయతీరాజ్ సంఘాలు ఇప్పటికైనా కూడా మార్చుకోవాలి. కలిసి విద్యా వ్యవస్థను బాగు చేసుకునేటటువంటి ప్రయత్నం చేయాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మనకు ఒక అవకాశం ఏంటిది అంటే మన ముఖ్యమంత్రి గారు
గారే గౌరవ ముఖ్యమంత్రి గారే మన యొక్క విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. అయినప్పటికీ కూడా కొత్త ముఖ్యమంత్రి వచ్చినప్పుడు మేము ఎన్నో ఆశలు పెట్టుకున్నాము. కొత్త ముఖ్యమంత్రి చిన్న వయసులో ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన. కాబట్టి ఈ వివాదాలను పరిష్కరించి ఒక నూతన చొరవతోటి నూతన ఆలోచన ధోరణితోటి ఈ సమస్యలు పరిష్కరించి విద్యా వ్యవస్థను బలోపేతం మేము అనుకున్నాం. కానీ ఎటువంటి మార్పు లేదు. ఏదైతే పంచాయతీరాజ్ సంఘాల యొక్క ఒత్తిడికి లొంగిపోయి ప్రభుత్వాలు తప్పుడు జీవోలు తప్పుడు మార్గాలు అనుసరిస్తూ ఏ రకంగా అంటే ఇర్రేషనల్ అంటే ఎటువంటి హేతుబద్ధత లేనటువంటి విధానాలను అవలంబిస్తూ ఈరోజు మొత్తం టోటల్ ఈ పర్యవేక్షణ వ్యవస్థను మొత్తం సర్వనాశనం చేసి ప్రభుత్వ పాఠశాలలు పనిచేయట్లేదు. 27,000 పాఠశాల 4,000 పాఠశాలలుగా మారుస్తా, ఇంటిగ్రేటెడ్ పాఠశాల ఇవన్నీ ఇప్పటికే 28 రకాల మేనేజ్మెంట్లు ఉన్నవి. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచన ధోరణి వల్ల ఇంకొక మేనేజ్మెంట్ అంటే కొత్త మేనేజ్మెంట్ సృష్టించబడుతుంది తప్పితే ఈ విద్యా వ్యవస్థ పరిష్కారం కాదు. ఎప్పుడైతే విద్యా వ్యవస్థ బలోపేతం కావాలంటే ఫస్ట్ పర్యవేక్షక వ్యవస్థ బలోపేతం కావాలి. మీరు బాగా గమనించండి. నా యొక్క 30 సంవత్సరాల సర్వీస్లో చెప్తున్నాను నేను. ఎప్పుడైతే ఈ యొక్క ఉమ్మడి సర్వీస్ అనేది ప్రారంభమైందో అప్పటి నుంచే ప్రభుత్వ పాఠశాలల పతనం అనేది ప్రారంభమైంది. ఈ విషయాన్ని ప్రభుత్వాలు గౌరవ ముఖ్యమంత్రి గారు గమనించాలి. ఈ ఉమ్మడి సర్వీస్ అనేటటువంటిది రాజ్యాంగబద్ధం కాదు. ఆర్టికల్ 371 దీన్ని అనుమతించదు. కాబట్టి నువ్వు ఎన్ని జీవోలు ఇచ్చినా ఎన్ని మార్పులు చేసినా ఎన్ని రాష్ట్రపతి ఉత్తర్వులు తీసుకొచ్చినా అది ఏ కోర్టులో నిలబడదు. కాబట్టి ఆ ఉమ్మడి సర్వీస్ వ్యవస్థకు స్వస్తి పలుకుతూ దయచేసి సమాజాన్ని తప్పుదో బట్టి ఇంకోటి సుప్రీంకోర్టులో కేసు ఉంది. అది పెద్ద కేసు కాదు. ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని సుప్రీంకోర్టులో ఉన్న కేసు వెంటనే పరిష్కారం చేయించి ఈ వ్యవస్థను మొత్తం కంప్లీట్గా శుద్ధి చేసి ఈ యొక్క పరిపాలనా యంత్రాంగాన్ని పర్యవేక్షక యంత్రాంగాన్ని పునరుద్ధరించి విద్యా వ్యవస్థ యొక్క బలోపేతానికి కృషి చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారిని ఈ వేదిక ద్వారా కోరుతున్నాను. రాష్ట్రపతి సవరణ ఉత్తర్వులకు హైకోర్టులో ప్రభుత్వం వేసినటువంటి ఉత్తర్వులకు తీసుకొచ్చినటువంటి ఉత్తర్వులను కొట్టివేసినప్పటికీ అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వమే సుప్రీంకోర్టులో ఎస్ఎల్పి వేసి 2019 నుంచి ప్రభుత్వ ఉపాధ్యాయులకు రావాల్సినటువంటి ఎంఈఓ పోస్టులు కానీ డైట్ లెక్చర్లు కానీ రాకుండా ప్రభుత్వమే కాలయాపన చేస్తుంది. సత్వరమే సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ఎస్ఎల్పిని ప్రభుత్వం విచారణ చేయించి వాటి జడ్జిమెంట్ తెప్పించి తక్షణమే ఖాళీగా ఉన్నటువంటి 600 పైచీలకు ఎంఈఓ పోస్టులు దాదాపు 200 డైట్ లెక్చర్ల పోస్టులను కూడా వెంటనే భర్తీ చేయాలని, అది ప్రభుత్వ ఉపాధ్యాయులకు రావాల్సినటువంటి అన్ని ప్రమోషన్లను అన్ని కేడర్ ప్రమోషన్లను తక్షణమే ఇవ్వాలని జీటీఏ పక్షాన డిమాండ్ చేస్తాం.